హలో నేను మీ రచన. వెల్కమ్ టు పొలిటికల్ పాయింట్. ఎల్నినో ఇప్పుడు ఇది ప్రపంచ వ్యాప్తంగా వినిపిస్తున్నటువంటి పేరు, ప్రపంచాన్ని వణికిస్తున్నటువంటి సమస్యగా మారిపోయింది. ఇది తెలంగాణ విషయానికి వస్తే దాదాపు 9,000 గ్రామాలు ఎల్నినో ప్రభావానికి గురవుతున్నాయని చెప్పి అటు వ్యవసాయ శాఖ, ఇరిగేషన్ శాఖ నివేదిక అయితే ఇచ్చిన కోసం యాక్షన్ ప్లాన్ తో కూడా తెలంగాణ ప్రభుత్వం సిద్ధం అవుతూ ఉంది. ఇందులో భాగంగా ముఖ్యంగా గ్రామాల మీద ఎక్కువ ఫోకస్ చేస్తుంది. గ్రామాల్లో వరి సాగు ఎక్కువ అవడం వల్ల వరి సాగు తగ్గించి తక్కువ వాటర్ అవసరమయ్యేటువంటి పంటల మీద దృష్టి కేంద్రీకరించడం, మిగిలినవి కూడా చాలా వరకు సంస్కరణ తీసుకొచ్చే దిశగా ఉండడం, ఇవన్నీ కూడా ప్రభుత్వం ఇప్పుడు ప్లాన్ చేస్తూ ఉంది. అయితే ఇప్పటికీ జూలై 29వ తారీఖు వచ్చినా ఊహించిన స్థాయిలో ఈసారి వర్షాలు పడలేదు. వర్షాభావ స్థితి ఎక్కువ అవుతూ ఉంది. సో ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రం వరకు చూసుకుంటే మనం ఈ ఎల్నినోని ఎదుర్కోవడానికి ఏ మేరకు సిద్ధంగా ఉన్నాం, ఎక్కడ ఫెయిల్ అయ్యాం, ఇప్పుడు గవర్నమెంట్ ఏదైతే ప్రభుత్వం తీసుకొస్తుందో ఈ చర్యలతో ఎల్నినో ప్రభావం నుంచి ఎంత మేరకు బయటపడొచ్చు, అలాగే ఇక ఎందుకంటే ఎల్నినో అనేది మొదటిసారి ఆఖరిసారి ఇటువంటి ప్రకృతి విపత్తులు ఎప్పుడు వస్తూనే ఉంటాయి కాబట్టి తెలంగాణ ఇప్పటి నుంచైనా ఎలా సన్నద్ధం అవ్వాలి ఒక హెచ్చరికగా తీసుకుని ఈ విషయాల మీద మనతో మాట్లాడడానికి ఇద్దరు ప్యానలిస్ట్ ఉన్నారు. సుబ్బారావు గారు ఎన్వైరన్మెంటలిస్ట్, అలాగే పురుషోత్తం రెడ్డి గారు విత్ ఆల్మోస్ట్ 4+ డికేడ్స్ ఎక్స్పీరియన్స్ తో యాక్టివిస్ట్ గా ఉన్నారు, ప్రొఫెసర్ గా ఉన్నారు. సో ముందు సుబ్బారావు గారు మీతో మొదలు పెడదాం. ఇప్పుడు ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి ఎల్నినో ఒక యాక్షన్ ప్లాన్ చాలా చూసే ఉంటారు, గతంలో కూడా ఇటువంటి జరిగినప్పుడు ఇప్పుడు యాక్షన్ ప్లాన్స్ తీసుకొస్తుంది కాబట్టి అసలు ఇటువంటి ప్లాన్స్ ఇంప్లిమెంట్ చేసినప్పుడు ఎంత వరకు మనం ఎల్నినో ప్రభావాన్ని, ఎల్నినో తీవ్రతని ఎదుర్కోవచ్చు, అసలు ఎక్కడ మనం ఫెయిల్ అయ్యాం, ఎక్కడ మనం ఈ స్థితి వరకు తెచ్చుకునే వరకు ఫెయిల్ అయ్యాం అనుకుంటున్నారు? మొట్టమొదటి ఏమిటంటే గత 4-5 నెలల నుంచి ఈ ఏడాది ఎల్నినో ప్రభావం అతి ఎక్కువగా ఉంటుందని చెప్తూ వస్తున్నాయి ఇది శాస్త్ర సంస్థలు కానీ మిగతా. మరి వీటికి తగ్గ ప్రిపరేషన్స్ మనం ఏప్రిల్ మేలోనే మొదలెట్టుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే మే నెల ఆఖరిలో రోహిణీ కార్త్ అప్పుడు వర్షాలు పడితే అడపాదడప అక్కప్పటి నుంచే అగ్రికల్చర్ యాక్టివిటీ ప్రిపరేషన్ మొదలవుతుంది, గ్రౌండ్ ప్రిపరేషన్. ఓకే, అది శాస్త్రీయ పద్ధతి. కానీ ఏమవుతోందంటే ఎల్నినో వస్తుంది, వర్షాభావం చాలా ఉంటుంది అని హెచ్చరికలు వస్తున్నప్పుడు మనం ఎటువంటి ప్రయత్నాలు చేసుకోవాలి అన్నది అన్నమాట ప్రిపేర్డ్నెస్. దానికి ఈ ప్రిపేర్డ్నెస్ లో అన్నిటికన్నా ముఖ్యమైనది ఏమిటంటే మే నెల మొదటి వారం నుంచే ఎక్స్టెన్షన్ ఎడ్యుకేషన్ అన్నది రైతుల స్థాయిలో, గ్రామ స్థాయిలో, పంచాయతీ లెవెల్లో దీన్ని ఉధృతం చేయాల్సిన అవసరం ఎంతగానో ఉంటుంది. అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ వర్కర్స్ అన్నది మండలానికి ఒకడో ఉండేవాడు కాలంలో, ఇప్పుడు ఉన్నారో లేదో కూడా తెలియదు. మరి ఎక్స్టెన్షన్ ఎడ్యుకేషన్ అన్నది అగ్రికల్చర్ లో చాలా ముఖ్యమైన భాగం, అందులోనూ మెట్ట ప్రాంతపు అగ్రికల్చర్ ఏరియాస్ లో. మొట్టమొదటిగా చేయాల్సింది మే నెలలోనే ఎల్నినో వస్తుంది కనుక ఎక్స్టెన్షన్ ఎడ్యుకేషన్ ప్రతి గ్రామ పంచాయతీ స్థాయిలో మొదలు పెట్టుకోవాలి. ఇప్పుడు ఎంతుంది? 9,000 గ్రామాలు, సుమారుగా 90 లక్షల ఎకరాల భూమి అగ్రికల్చర్. ఇందులో 35 లక్షల ఎకరాల భూమిని వరి తగ్గిస్తున్నాము అని అంటున్నాం కదా. పోయిన ఏడాది దాకా ఏమనుకున్నాం మనం, మనది ఇంకా మెట్ట ప్రాంతం ఏమిటి, మనది ఇంకా వెట్లాండే అన్న ధీమాతోటి ముందుకెళ్ళాం. ఇది ఎక్స్టెన్షన్ ఎడ్యుకేషన్ అని నేను పదే పదే ఎందుకు చెప్తున్నాను అని అంటే, ఈ ఎల్నినో కానీ వర్షాభావ పరిస్థితులు కానీ వస్తూనే ఉన్నాయి మనకి 4-5 సంవత్సరాలకు ఒకటి, మన రాష్ట్రంలోనూ దేశ స్థాయిగా కూడా. కనుక అగ్రికల్చర్ సెక్టర్ లో ముఖ్యంగా మెట్ట ప్రాంతంలో మనకి ఎక్స్టెన్షన్ ఎడ్యుకేషన్ వర్కర్స్ ని విలేజ్ స్థాయి, పంచాయతీ స్థాయిలో మనం బలోపేతం చేసుకోవాలి. రెండోది ఏమున్నది, పంట మార్పిడి అని అన్నాం. పంట మార్పిడి అన్నది మే ఆఖరి వారం నుంచే మనకు పంట వేసుకోవడానికి అగ్రికల్చర్ యాక్టివిటీ మొదలవుతుంది. అప్పటి నుంచి దీన్ని తీసుకోవాల్సిన అవసరం ఇంకా ఎంతగానో ఉంటుంది. ఇప్పటికైనా ప్రభుత్వం, మనం ఆఖరికి జూలై అయిపోతుంది,
ఇప్పుడు మనం చేస్తున్నాము. ఇవాళ చూడండి, ఉన్నటువంటి ఉత్తర తెలంగాణలో మీకు భారీ వర్షాలు పడుతున్నాయి సడన్ గా. ఈ వస్తున్న మార్పులకి మనం ఏ విధంగా రైతులు ప్రిపేర్ చేయగలుగుతాము అన్నది చాలా ముఖ్యమైన అంశము. రెండోది ఏమిటంటే, మెట్ట ప్రాంతంలో మనం చెరువుల మీద, భూగర్భ జలాల మీద ఆధారపడి ఉన్నాము. చెరువులను బాగు చేసుకుంటున్నాము అని అంటున్నారే కానీ కేవలం పూడికలు తీయడంతో సరిపోతుంది. నీటి పారుదల నియంత్రణని మనం మర్చిపోయాము. చెరువులలో వర్షం పంట పొలాలకు వెళ్ళాలంటే దాన్ని పూడ్చిన మట్టిని, బురద మట్టిని బయటికి తీస్తారు, నీళ్లు పారుతాయి, మళ్ళీ ఆ మట్టితోటి దాన్ని కప్పెడతారు. ఇది ఎంతకాలం అండి? పాతరాతి యుగం పద్ధతులు. కొన్ని 100 సంవత్సరాల కిందటే తూములు, మరమ్మతులు, గేట్లు అని మన పూర్వీకులు ఏర్పాటు చేసినప్పుడు దాన్ని మనం ఆధునీకరణ చేసుకోవాల్సిన అవసరం లేదా? ఒకటేమవుతుందంటే, ప్రిపేర్డ్నెస్ అన్నది చాలా అవసరం. ఈ ప్రిపేర్డ్నెస్ ని మనం ఫోకస్ చేసుకోవాలి. థ్యాంక్ యూ సుబ్బారావు గారు. నెక్స్ట్ పురుషోత్తం రెడ్డి గారు, మీరు చెప్పండి. యాజ్ ఎ ప్రొఫెసర్ గా మీరు దీన్ని ఒక సైన్స్ లా కూడా చూస్తారు కాబట్టి, తెలంగాణ టెక్నాలజీలో ఎప్పుడు దూసుకుపోతుందని, ఫ్యూచర్ సిటీ ఇన్ని వింటున్నప్పుడు, ఎన్వైరన్మెంట్ యాజ్ ఎ సైన్స్ చూసినప్పుడు, ఈ సమస్యను నివారించడానికి టెక్నాలజీని ఉపయోగించుకోవడంలో మనం వెనకబడితే ఎంత మేరకు వెనకబడ్డాం? Thank you, madam, for the wonderful opportunity. బేసికలీ మనం తెలంగాణ గురించి మాట్లాడేటప్పుడు మనం ఎప్పుడు కూడా ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి. తెలంగాణ ఎక్కడ ఉంది? ఇట్ ఈస్ ఆల్సో ఆన్ ద ప్లానెట్ ఎర్త్. అందుకే మనం ప్లానెటరీ క్రైసిస్ను ఐసోలేట్ చేసి డిస్కస్ చేయడం జర కష్టమవుతుంది. అయితే లోకల్గా ఏం యాక్షన్ తీసుకోవాలనేది మై సీనియర్ ఇన్ దిస్ పర్టికులర్ సబ్జెక్ట్ సుబ్బారావు గారు చెప్తారు, నేను కూడా చెప్తా. కానీ ఈ ప్రాబ్లం ప్రజలందరూ అర్థం చేసుకునే పద్ధతిలో మనం ఎక్కడి నుంచి మొదలు పెడతామంటే, వరల్డ్ కమిషన్ ఆన్ ఎన్వైరన్మెంట్ అండ్ డెవలప్మెంట్ అని 1983లో ఐక్యరాజ్య సమితి ఒక కమిషన్ వేసింది. దాన్నే ఫ్రంట్ లైన్ కమిషన్ అని కూడా అంటారు. ఆ కమిషను 4 years పనిచేసి 1987లో ఒక చక్కటి రిపోర్ట్ ఇచ్చారు. ఆ రిపోర్టును బుక్ ఫామ్లో పబ్లిష్ చేసి ప్రపంచంలో అన్ని యూనివర్సిటీస్, అన్ని దేశాలకు ఐక్యరాజ్య సమితి కాంప్లిమెంటరీ కాపీస్ పంపింది. దాని పేరు అవర్ కామన్ ఫ్యూచర్. అయితే అంత ఎఫర్ట్ అక్కడ జరిగినప్పుడు ఈ రిపోర్ట్ను మన పార్లమెంట్లో ఎప్పుడు కూడా డిస్కస్ చేయలేదు. అదేవిధంగా ఇక మన స్టేట్ అసెంబ్లీస్ అంటే త్రూఅవుట్ ద కంట్రీ దెర్ ఈస్ నాట్ ఎ సింగిల్ అసెంబ్లీ విచ్ హాస్ డిస్కస్డ్ అవర్ కామన్ ఫ్యూచర్ అనే బుక్. అంటే ఇంత ఇండిఫరెన్స్, ఇది అంతా ఎందుకు చెప్తున్నా అంటే, ఇండియన్ పొలిటికల్ పార్టీస్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం అవి కార్పొరేట్ ఫ్రెండ్లీ అనే కానీ పీపుల్ ఫ్రెండ్లీగా లేవు, ఎన్వైరన్మెంట్ ఫ్రెండ్లీ కావు. వాళ్ళ మేనిఫెస్టోస్లో ఎక్కడ కూడా వాళ్ళు చెప్పలేదు మేము పర్యావరణాన్ని కాపాడుతాం, ప్రజల్ని కాపాడుతాం, కరువులు రాకుండా జాగ్రత్త పడతామని. వాళ్ళకి ఆ ఇంటెన్షన్ లేదు, వాళ్ళు చెప్పలేదు. పాపం దే ఆర్ ఈక్వలీ, వాళ్ళు ఆనెస్ట్గానే ఉన్నారు ఆ యాంగిల్లో. అయితే ఈ సబ్జెక్టు, ఆ రిపోర్టు 1987లో వస్తే టు డిస్కస్, ఆ రిపోర్ట్ గురించి డిస్కస్ చేయడానికి ప్రపంచ ప్లానెటరీ లెవెల్లో యాక్షన్ను ఇనిషియేట్ చేయడానికి ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యాన యుఎన్ కాన్ఫరెన్స్ ఆన్ ఎన్వైరన్మెంట్ అండ్ డెవలప్మెంట్, అన్సెడ్ అంటారు, UNCED, అక్కడ 1992 రియో డి జనేరియో ఎర్త్ సమిట్ అని కూడా అంటారు, అక్కడ జరిగింది. ఆ ప్రపంచ దేశాలన్నీ కూడా ఆ గ్లోబల్ రిపోర్ట్ను యాక్సెప్ట్ చేసినాయి. ఆ తర్వాత మరి ఏం చేయాలి? హ్యావింగ్ యాక్సెప్టెడ్ ఒక యాక్షన్ ప్లాన్ డెవలప్ చేసుకుంటూ 5-6 మేజర్ రిజల్యూషన్స్ పాస్ చేసినాయి. కానీ మన సబ్జెక్టు కాడికి లిమిట్ చేస్తే వాళ్ళు దే అడాప్టెడ్ అండ్ క్రియేటెడ్ వన్ ఆర్గనైజేషన్ నోన్ యాజ్ UNFCCC.
యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్. దాని ఆధ్వర్యాన 1995 నుంచి, ఎందుకంటే వాళ్ళకు కొంత స్టార్టింగ్లో టైం పట్టింది టు ఆర్గనైజ్ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్. 95లో ఫస్ట్ టైం జర్మనీలో పెట్టిండ్రు. తర్వాత ఇప్పటికీ 30 సార్లు 30 times the whole world met on this global warming and climate change. Now the question is, 30 సార్లు ఐక్యరాజ్య సమితి ప్రపంచ స్థాయి సమావేశాలు 30 సార్లు పెడితే భారతదేశం అన్నిట్లలో సంతకాలు పెట్టింది. ఎవ్రీ ఇయర్ వీళ్ళు మనోళ్ళు పోతారు, వాడు మాట్లాడతారు, వాగ్దానాలు చేస్తారు, వస్తారు, కానీ ఫాలో అప్ ఏడుంది? ఎక్సెప్ట్ ఎంతసేపు రిన్యూవబుల్ ఎనర్జీలో సోలార్ ఎనర్జీ అని 1-2 యాంగిల్స్లో చెప్తారు, కానీ తీసుకోవాల్సిన చర్యల పట్టిక చాలా ఉంది. సో ఇండియన్ పొలిటికల్ పార్టీస్ ఇప్పటి వరకు కూడా దే హ్యావ్ నాట్ డన్ ఎనీథింగ్ టు డ్రౌట్ ప్రూఫ్ దిస్ కంట్రీ. అంటే కరువు రాకుండా ఎలాంటి చర్యలు కూడా టేకప్ చేయలేదు. అయితే ఇక్కడ ఒక తెలంగాణకు నేను ఇంతకుముందు చెప్పినట్టు జహీరాబాద్ నుంచి మన వికారాబాద్ పోయే దారిలో అక్కడ గొట్టిగారిపల్లి అని ఒక ఊరుంది. అక్కడ ప్రొఫెసర్ మన ఇంజనీర్ టి హనుమంతరావు గారు చాలా ఇనిషియేటివ్ తీసుకొని అక్కడ తన యొక్క 4 వాటర్ కాన్సెప్ట్ని అక్కడ ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. మీరు ఇప్పుడు వెళ్తే, అంటే ఈ ఎల్నినో కాదు, ఇంకా ఇటువంటివి 2 ఎల్నినోస్ వచ్చినా, ఈవెన్ ఏ సూపర్ ఎల్నినో ఈజ్ నాట్ గోయింగ్ టు ఎఫెక్ట్ దట్ పర్టికులర్ విలేజ్. ఆ మొత్తం 10 kilometer రేడియస్లో ఇట్ ఈస్ డ్రౌట్ ప్రూఫ్. ఎందుకు ఎట్లా చేసినారు అంటే, ఫ్రమ్ ఆ హయ్యర్ లెవెల్లో ఉన్న రిడ్జెస్ నుంచి కింద ఉండే రివర్ వరకు, అంటే రీచ్ టు వ్యాలీ లోయెస్ట్ పాయింట్కు ఎక్కడ పడ్డ నీళ్ళు అక్కడ ఆపుకుంటూ దే ఆర్ ట్రెంచెస్, పర్టికులర్లీ ట్రెంచెస్ అంటాం. సో దాంట్లో grade 1, grade 2 ఇట్లా ఇట్స్ ఎ బ్యూటిఫుల్ సబ్జెక్ట్ బై ఇట్ సెల్ఫ్. And it is India's first village which can be described as drought proof. అయితే ఇక్కడ సూపర్ హిట్ అయిన తర్వాత దీన్ని రాజస్థాన్ గవర్నమెంట్ కాపీ కొట్టింది. తప్పేం లేదు, మంచి పని. వాళ్ళు ఇక్కడున్న ఎవరైతే చేసినారో ఆ ఇంజనీర్స్ను వాళ్ళనే తీసుకుపోయి రాజస్థాన్లో చేయడం జరిగింది. రాజస్థాన్లో ఎక్స్టెన్సివ్ వర్క్ జరిగింది. అందుకే రాజస్థాన్ ఈజ్ టు ఎ గ్రేట్ ఎక్స్టెంట్ అక్కడ గ్రౌండ్ వాటర్ టేబుల్స్ రోజు రోజుకు పికప్ అవుతున్నాయి, కానీ తగ్గుతలేవు. మన ఇక్కడ ఇంకా అడిషనల్గా ఏంటంటే NDMA నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ డ్రౌట్ మీద, అర్బన్ ఫ్లడింగ్ మీద వాళ్ళ నివేదికలు ఉన్నాయి. మరి ఆ నివేదికల్లో ఏమున్నాయో ఏ స్టేట్ గవర్నమెంట్స్ హ్యావ్ నెవర్ కేర్డ్ ఆర్ బాదర్డ్ టు లెర్న్. అంటే మన స్టేట్ గవర్నమెంట్స్ ఎట్లున్నాయంటే దే ఆర్ టోటలీ ఇండిఫరెంట్. వాళ్ళకు దే ఆర్ నాట్ ప్రిపేర్డ్ టు ఫేస్ దీస్ ఇష్యూస్ అండ్ దే ఆర్ నాట్ విల్లింగ్ టు లెర్న్. ఈవెన్ ఇండియాలో NDMA చేసిన వర్క్ను కూడా వీళ్ళు స్టడీ చేయరు, యాక్సెప్ట్ చేయరు, వీళ్ళు సొంతంగా చేయరు, వాళ్ళు చెప్పింది వినరు. సో దిస్ ఈజ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. ద క్రక్స్ ఆఫ్ ది ఇష్యూ ఏంటంటే, ఇప్పుడు నిన్న రాత్రి హైదరాబాద్ సిటీలో వర్షం బాగా పడ్డది. లాస్ట్ 2-3 డేస్లో నార్త్ తెలంగాణలో కూడా పడ్డది. ఓకే, మరి ఆ నీళ్ళు ఎక్కడ పోయినాయి? ఎందుకంటే ఇప్పటికి కూడా స్టేట్ గవర్నమెంట్ ఆ వర్షపు నీటిని నిల్వ చేసుకోవాలి, భూగర్భ జలాలు పెంచాలనే ప్రయత్నం లేదు. వాళ్ళ యొక్క యాక్షన్ ప్లాన్లో ఎంతసేపు ప్యాడీని తగ్గిస్తాము అండ్ ఏమంటారు చెప్పడం జరిగింది. దట్ ఈస్ నాట్ అది, దట్ ఇది ఏమంటారు దాన్ని ఏమంటారు మ్యామ్? ఇట్ ఈస్ ఓన్లీ ఐ వాష్. Yeah, now I'll stop here. We can. Thank you. Next ఒకటే క్వశ్చన్ మీ ఇద్దరికి కూడా. సో ఇంకా వేరే డిఫరెంట్ వెర్షన్ చెప్తాను. ఫస్ట్ సుబ్బారావు గారు మీరు చెప్పండి, ఇప్పుడు ప్రభుత్వం ఏదైతే అనౌన్స్ చేసిందో, అంటే వరి బదులు మిగిలిన పంటలు వేయడం కావచ్చు, బోర్లు పునరుద్ధరణ కావచ్చు, ఇప్పుడు ఇంకొక కొత్త కార్యక్రమం మహిళా సంఘాలతో కలిసి చేస్తామని కూడా తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పుడు
అంటే ఇదంతా కూడా ఒక 2-3 months 4-5 months కొంత రికవర్ అయ్యే వరకు ఉండే ప్రాసెస్ అనుకోవచ్చు మనం. అంటే ఇది కంటిన్యూస్ గా ఇయర్ వైజ్ చేస్తారని మనం చెప్పలేం కాబట్టి ఇటువంటి చర్యలు ఇప్పుడు తీసుకున్నటువంటి చర్య తెలంగాణలో ఎంత వరకు అంటే ఎంత పర్సంటేజ్ వరకు ఈ సమస్యని పరిష్కరించేటువంటి అవకాశం ఉంటుంది అనుకుంటున్నారు? ఇప్పుడు ఆల్రెడీ పురుషోత్తం రెడ్డి గారు గొట్టిగారిపల్లి గురించి చెప్పారు కాబట్టి అటువంటివి ఇంప్లిమెంట్ అవ్వాలి అంటే రాజస్థాన్ కాపీ కొట్టినప్పుడు తెలంగాణ స్టేట్ వైజ్ కూడా అది రాలేదు కాబట్టి సో అది చేయాలంటే ఎంత టైం తీసుకుంటుంది? ఎందుకు గవర్నమెంట్ అటువంటి వాటి మీద అంత ఫోకస్ చేయట్లేదు? మొట్టమొదటి విషయం అమ్మ, నీరు ఇది ఒకటే రిసోర్స్, రెన్యూవబుల్ రిసోర్స్, లిమిటెడ్ రిసోర్స్, ఎవ్రీ ఇయర్ అందుబాటులోకి వచ్చే రిసోర్స్. ఇన్ని ప్లస్ పాయింట్స్ ఉండగా నీటిని మనం సామర్థ్యంగా ఉపయోగించుకోలేకపోతాం. ఇప్పుడు ఏం చేయాలి అన్నారు పురుషోత్తం రెడ్డి గారు 4 point ఫార్ములా ఏదైతే చెప్పారో అది ఇంకో విధంగా వాటర్ షెడ్స్లలో MNREGలో కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఇంకుడు గుంతల విషయంలో పూర్తిగా చిత్తశుద్ధితో అయితే ఆ 4 point ఫార్ములా ఇక్కడ ఇంప్లిమెంట్ కావడం లేదు. కానీ ఈ MNREG వాటిలలో ఎవరిని అడిగినా కానీ ప్రభుత్వ అధికారిని ఇది ఇంప్లిమెంట్ అవుతోంది దీనికి చాలా లాభాలు వస్తున్నాయి అని చెబుతారే కానీ పంచాయతీ స్థాయిలో దీనికి అకౌంటబిలిటీ లేకుండా పోయింది. ముందు దేశానికి వెన్నెముకైన పంచాయతీలని పటిష్టం పరచండి, నీటి యాజమాన్యం పంచాయతీలకి అప్పగించండి, డిపార్ట్మెంట్లు మినిస్టర్లు ఇంట్లో కూర్చోండి, పనిచేయరు, వాళ్ళు ఎలానో చేయరు ఉన్నది. ఓకే, మనము గ్రౌండ్ వాటర్ రీఛార్జింగ్ ఏ విధంగా తీసుకెళ్లగలుగుతున్నాం MNREGలో? ఎందుకంటే MNREG ఫండ్స్ ఉన్నాయి, 150 రోజుల్లో ఏదో పని కల్పించాలన్నది కూడా మ్యాండేట్ అది. అలాగనే వాటర్ షెడ్స్ ఇంప్రూవ్డ్ వాల్యూ ఎడిషన్ వాటర్ షెడ్స్ అనుకుంటూ కూడా చేస్తూనే ఉన్నారు ఇంకా. మరి వాటి రిపోర్ట్స్ ఎక్కడ కూడా బయటికి రావడం లేదు పబ్లిక్ డొమైన్ లో. మరి వాటర్ రెన్యూవబుల్ వాటర్ ని రీయూజ్ చేసుకోవచ్చు అని అన్నప్పుడు నీటి వాడకంలో సామర్థ్యాన్ని ఎలా పెంచుకోగలుగుతాము అన్నది చాలా ముఖ్యం. ఇప్పుడు కేవలం 80% మనం గ్రామీణ ప్రాంతాల మీద ఫోకస్ చేస్తున్నాం మన ఇది ప్రణాళిక. అసలు నీటి వినియోగం ఎక్కడెక్కువ ఉందండి? హైదరాబాద్ లో. ఓకే, more than 50% of the Hyderabad is Musi River. మరి మొత్తం హైడ్రాలిక్స్ డైనమిక్స్ నే మార్చేస్తున్నది హైదరాబాద్. మరి హైదరాబాద్ లో ఎంత నీటి వినియోగానికి నీటి ఎఫిషియన్సీకి మనం కట్టుబాట్లు తీసుకొస్తున్నాము? ఇక్కడ నీటిని శుద్ధపరిచి మనం గ్రామీణ ప్రాంతానికి ఇవ్వగలుగుతామా? మూసీ ద్వారానే మనం మొత్తం నల్గొండ ఏంటి సూర్యాపేట దాకా కూడా మనం ట్రీటెడ్ వాటర్ ఇవ్వచ్చు. చిత్తశుద్ధి లేకపోవడమే దీనికి కారణం. రెండోది, ఎలక్టెడ్ ప్రభుత్వంలో చిత్తశుద్ధి లేకపోవడము, ఆ ఉద్యోగరీత్యా వచ్చిన ఆఫీసర్స్ లో సామర్థ్యం లేకపోవడం, అందుకనే ఇవన్నీ కూడా అవకతవకలు అవుతున్నాయి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా భారత ప్రభుత్వం ఏమంది? IWRM ని తీసుకురమ్మని, ఇంటిగ్రేటెడ్ వాటర్ రిసోర్సెస్ మేనేజ్మెంట్. మేము తెచ్చేసాము అని అంటారు, మరి ఎక్కడి దాకా తీసుకొచ్చారో తెలియదు. అది దాన్ని పూర్తిగా విశ్లేషించకుండానే సర్క్యులేటరీ వాటర్ ఎకానమీ అంటూ ఇంకొక కొత్త థియరీ తీసుకొచ్చింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సంస్థలు ఇవన్నీ ఊకదంపుడుగా ట్రైనింగులు చేస్తోందే కానీ రైతుల దాకా ప్రాక్టీషనర్స్ దాకా ఎంత వెళ్ళగలుగుతున్నది అన్నది పెద్ద ప్రశ్న. ఓకే, ఇప్పుడు ఏం తీసుకొచ్చారు? వాటర్ రిసోర్సెస్, ఎన్వైరన్మెంట్, సోషల్ అండ్ గవర్నెన్స్, ఈ మూడింటిని కలిపి వాటర్ రిసోర్సెస్ లో తీసుకురండి అన్నారు. ఓకే, అది కూడా ఆలోచించారు. ఇప్పుడు మీరేమన్నా అడుగుతున్నారు? ఇప్పుడు ప్రభుత్వం చేపట్టిన ప్రణాళిక ఏ విధంగా ముందుకెళ్ళగలుగుతుంది అన్నది. ఈ ప్రభుత్వం తీసుకున్న ప్రణాళిక కేవలం 100 years 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 1
రూరల్ ప్రాంతాలకే, గ్రామీణ ప్రాంతాలకే దీన్ని ఇది ఓవరాల్ వాటర్ మేనేజ్మెంట్. ఎల్లినో ప్రభావం హైదరాబాద్ మీద లేదా? గోదావరిలో నీళ్లు తగ్గితే హైదరాబాద్ కి రావు కదా, కృష్ణాలో తగ్గితే రావు కదా, మంజీరాలో తగ్గితే రావు కదా. ఎల్లినో ప్రభావం ఏమిటి హైదరాబాద్ కి లేనట్టే మనం భావిస్తున్నాం. ఎందుకు? గవర్నమెంట్ చిత్తశుద్ధితో రాష్ట్ర సమగ్ర నీటి యాజమాన్యం గురించి ఆలోచించాలి. అప్పుడే మనం ఎల్లినోలు కానీ లానినో వచ్చినా కూడా మనం వర్షం పడితే యాజమాన్యం చేయలేవు, వర్షం లేకపోతే యాజమాన్యం చేయలేవు. మరి ఉద్యోగాలు ఎందుకు, జీతాలు ఎందుకు, ఇవన్నీ ఎందుకండి? ఆలోచించుకోవాలి. మన సామర్థ్యాన్ని ఎలా పెంచుకోగలుగుతామో అన్నది. ఇప్పుడు జరిగిన ప్రణాళికలో ఎంతమంది ఎక్స్పర్ట్స్ ఉన్నారు, ఎంతమంది సివిల్ సొసైటీ నుంచి వచ్చిన ఎక్స్పర్ట్స్ పిలిచారు? వీళ్ళు ఎప్పుడన్నా మాట్లాడారా? ఎవరన్నా వర్క్ చేసిన? వాసన్ అన్నది ఒకటి పెద్ద సంస్థ, స్వచ్ఛంద సంస్థ, వాటర్ షెడ్స్ లో చాలా వర్క్ చేసింది. ప్రతి ప్రభుత్వం కూడా పిలిచి మాట్లాడేది, వీళ్ళతో పాటు ఎన్జిఓస్ కూడా పిలుచుకొని మాట్లాడేది. మరి ఈ ప్రణాళిక ఏదైతే ఇప్పుడు ప్రభుత్వం చేసిందో, కేవలం ఒక 4 ఆఫీసర్ కూర్చొని ఒక రిపోర్ట్ తయారు చేశారు. చిత్తశుద్ధిగా దీన్ని అమలు పరచాలి అని అంటే పబ్లిక్ డొమైన్ లో పెట్టండి, పబ్లిక్ సలహాలు తీసుకోండి. ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఎక్స్టెన్షన్ ఎడ్యుకేషన్. ప్రజల్లో, రైతులలో ఆ ధైర్యాన్ని తీసుకురండి. ఎస్, మీరు ఏం పండించినా మేము కొనుక్కుంటాము అన్న ట్రస్ట్ ని క్రియేట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. అన్నిటికన్నా ముఖ్యం ఏమిటి తెలుసా? ఇప్పుడు ఏదో జ్వరం వచ్చింది కదా అని మందు వేసుకుంటా అన్నది కాదు. సోర్స్ వాటర్ మేనేజ్మెంట్ అంటారు. నదీ గతులు, చెరువులు పుట్టిన ప్రాంతాలని కాపాడాలి. GO111 ఎత్తేస్తాం. మూసి పుట్టిన వికారాబాద్ లో టూరిజం పెడతాం. అంటే ఎల్లినో కాదు కదా, ఇంకా మహా నినోలు వస్తాయి. సోర్స్ వాటర్ మేనేజ్మెంట్ ఈస్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అడగండి. ఇప్పుడు పురుషోత్తం గారు మీరు చెప్పండి. ఇది సమస్య పరిష్కారం, టెక్నాలజీ అన్ని అయిపోయినాయి, ఇకపోతే పీపుల్స్ అదే జనం వరకు, ప్రజల వద్దకు వద్దాం. మీరు అన్నట్టు ఇందాక ఏదైతే ఇది ఉందో ప్రభుత్వ పాలసీల్లో లేదు, ప్రభుత్వ హామీల్లో కూడా ఎప్పుడు పర్యావరణం ఉండదు. ఇంత అంటే చాలా సీరియస్, ప్రజలు ప్రాణాల మీదకి వచ్చో ఇప్పుడు ఫుడ్ సెక్యూరిటీ లాంటి ప్రాబ్లమ్స్ అయినప్పుడు తప్ప ఇది ఇంతగా ప్రభుత్వం కూడా తీసుకోదు, ప్రజలు కూడా పట్టించుకోరు. సో ప్రజలు పట్టించుకుంటేనే అది ప్రభుత్వం సీరియస్ సమస్యగా చూస్తుంది. కాబట్టి ప్రజలు ఈ తీవ్రతను అర్థం చేసుకోవాలండి. అసలు ఉచిత హామీలో చదువు, ఉద్యోగం, దీంతో పాటు పర్యావరణం మీద కూడా ప్రజలు అంతే దృష్టి పెట్టాలంటే ఎటువంటి చర్యలు తీసుకురావాలి? ఈ నేపథ్యంలో ప్రభుత్వం, ప్రజలు ఇద్దరు అంటే దీని ఉంటే వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి ఎటువంటి కార్యాచరణ ఉండాలనుకుంటారు, ఎటువంటి పాలసీస్ రావాలనుకుంటారు? ఇప్పుడు ఐఎమ్ రియలీ గ్రేట్ఫుల్ టు సుబ్బారావు గారు, ఎందుకంటే ఒక మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ గురించి హైలైట్ చేశాం. దాన్ని ఏంటంటే ద సోర్స్ ఆఫ్ ద రివర్. ఒక నదికి మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఇస్ ద సోర్స్, అది పుట్టే ప్రదేశం. అయితే మన పెక్యులియారిటీ అబౌట్ తెలంగాణ అంటే హైదరాబాద్ సిటీలో ఉన్న ఒకే ఒక రివర్, దట్ ఈస్ మూసీ. అంటే ఇట్ ఈస్ తెలంగాణస్ వెరీ ఓన్ రివర్ అన్నట్టు. పుట్టేది తెలంగాణలోనే, ఇది కృష్ణా నదిలో కలిసేది కూడా తెలంగాణనే. మరి ఇటువంటి రివర్ పుట్టే ప్రదేశం, దాన్ని ఏమంటారు, బిట్వీన్ హైదరాబాద్ అండ్ అనంతగిరి హిల్స్. ఆ వాటర్ షెడ్లో ఇప్పుడు ఇండస్ట్రియల్ ఏరియాస్ వస్తున్నాయి, పొల్యూటింగ్ ఇండస్ట్రీస్ వస్తున్నాయి, ఇంజనీరింగ్ కాలేజీలు వస్తున్నాయి. అండ్ ఆల్ దిస్ ఇన్ స్పైట్ ఆఫ్ GO111. అంటే GO111 ఎందుకు, దాన్ని సుప్రీంకోర్టు ఎందుకు సమర్థించింది, అది ఉండాలని ఎందుకు చెప్పిందంటే దట్ జడ్జ్మెంట్ వాజ్ గివెన్ అండర్ ద ప్రిన్సిపల్, దాన్ని ప్రికాషనరీ ప్రిన్సిపల్ అంటారు. ముందు జాగ్రత్త చర్యగా ఆ పర్టికులర్ జడ్జ్మెంట్ ఇవ్వడం జరిగింది. మరి ఆ ప్రికాషనరీ ప్రిన్సిపల్ గవర్నెన్స్లో ఈరోజు కనపడతలేదు. ఇంతకుముందు ఉన్న గవర్నమెంట్ కూడా ఇదే బేకార్ పనులు చేసింది. అందుకే పీపుల్ రిజెక్టెడ్ దట్ గవర్నమెంట్ అండ్ దే బ్రాట్ ఇన్ దిస్. అయితే ఈ రిజెక్షన్ ఓట్లో వచ్చిన ప్రభుత్వాలు, యాక్చువల్లీ దిస్ గవర్నమెంట్ ఈజ్ నాట్ ప్రిపేర్డ్. హోంవర్క్ చేయలేదు, ఓ విజన్ లేదు, ఒక యాక్టివిటీ లేదు.
ఏదో అంత సిమ్టమాటిక్ ట్రీట్మెంట్స్, అంటే జ్వరం వచ్చినప్పుడు ఓ గోళీ వేయాలి తప్ప అంతకన్నా ఎక్కువ ఏంది కనపడతలేదు. సో పొలిటికల్ పార్టీస్ దే షుడ్ ఆల్ కన్వర్జ్ అండ్ బీ డిస్కసింగ్ అసలు ఏం చేస్తే తెలంగాణ బాగుపడుతుంది ఆన్ ఏ సస్టైనబుల్ బేసిస్ అనే థింకింగ్ ఉండాలి కదా. Unfortunately, Telangana, we don't have statesmen. We only have politicians. Okay, coming to what's happening now, what is the way out? Em cheyali? The number one thing is GO 111 ante Supreme Court order nu పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ చేయాలి. What is shocking ఏం తెలుసా, 111 జీవోను ఇంప్లిమెంట్ చేయకపోతే nobody is punished. చీఫ్ సెక్రటరీని ఇప్పటివరకు జైల్లో పెట్టలేదు, మిగతా సెక్రటరీస్ వాళ్ళకి పనిష్మెంట్ లేదు. అసలు సుప్రీంకోర్టు ఆర్డర్స్ ఎందుకు వై ఆర్ దే నాట్ బీయింగ్ కంప్లైడ్ విత్? సుప్రీంకోర్టు కూడా వై ఈజ్ ఇట్ నాట్ పనిషింగ్ దోస్ హూ డోంట్ ఇంప్లిమెంట్ ది ఆర్డర్స్? అండ్ ద సేమ్ థింగ్ విత్ హైకోర్టు ఆర్డర్స్ ఇంప్లిమెంట్ కావు. అసలు ఒక్కోసారి డౌట్ వస్తుంది వెదర్ ద స్టేట్ గవర్నమెంట్ ఈజ్ అబౌవ్ ద సుప్రీంకోర్టు. ఎనీవే, నేను మా ఫ్రెండ్స్ సుబ్బారావు గారు మేమంతా కూడా వీ హ్యావ్ బీన్ డిమాండింగ్ ఏ మేజర్ పారాడైమ్ షిఫ్ట్ ఇన్ అవర్ అండర్స్టాండింగ్ ఆఫ్ డెవలప్మెంట్. ఆ పారాడైమ్ షిఫ్ట్ కావాలని ఎంతోమంది ఎన్నోసార్లు చెప్పడం జరిగింది. ఇప్పటి గవర్నమెంట్స్ ఇండియాలో ఉన్న అన్ని గవర్నమెంట్స్ ఏ పార్టీ అయితే ఏముంది కానీ కార్పొరేట్స్కు రెడ్ కార్పెట్ వెల్కమ్ ఉంటుంది. And they are not willing to discuss with the people. గ్రామ సభలకు వెళ్ళి ఏ మంత్రి కూర్చొని మాట్లాడాడు, ప్రజలు ఏం కోరుకుంటున్నారు, వాళ్ళు కోరుకునే డెవలప్మెంట్ ఏంది, వాళ్ళ ఊర్లో చెరువు ఉందా లేదా, ఎక్కడ కూడా పీపుల్స్ ఇన్వాల్వ్మెంట్ లేదు. బట్ దే వాంట్ పీపుల్స్ పార్టిసిపేషన్ విదౌట్ ఇన్వాల్వింగ్ దెమ్ ఇన్ ద ప్లానింగ్ ప్రాసెస్. సుబ్బారావు గారు చెప్పిన వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ పాయింట్ ఈస్ లోకల్ గవర్నమెంట్. వై ఆర్ వి నాట్ స్ట్రెంథనింగ్ లోకల్ గవర్నమెంట్స్? అసలు ఇండియాలో ఫెడరలిజం అంటే సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, అండ్ దెన్ లోకల్ గవర్నమెంట్, దట్ ఈస్ ద థర్డ్ టైర్ ఆఫ్ గవర్నమెంట్. అండ్ ఫెడరలిజం మీద మాట్లాడేటోళ్ళు ఎంతసేపు స్టేట్ అండ్ సెంటర్ మాట్లాడతారు కానీ ఇన్ దేర్ ఓన్ స్టేట్ దే నెగ్లెక్ట్ ద లోకల్ గవర్నమెంట్, విచ్ ఇస్ ది మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఏది ఇంప్లిమెంట్ చేయాలన్నా వాళ్ళకి పవర్స్ అయితే ఉండాలి కదా. యూ కెన్ నెవర్ డ్రౌట్ ప్రూఫ్ దిస్ కంట్రీ without empowering the gram panchayats or without empowering the municipal corporations. ఎందుకంటే తెలంగాణ నియర్లీ 50% అర్బన్ అయిపోయింది. ఇట్ కుడ్ బి మోర్ ఆల్సో, అండ్ ఇన్ ద డేస్ టు కమ్ ఇట్ విల్ బి మోస్ట్లీ అర్బన్. మనం ఏమైనా పీరియాడిక్ ఎలక్షన్స్ కండక్ట్ చేస్తామేమో కానీ బట్ వీఆర్ నాట్ ఎంపవరింగ్ ద అర్బన్ లోకల్ బాడీస్ యాజ్ వెల్. ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఈస్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్. మేము ఎన్నిసార్లు చెప్పినాం, ఈ జిహెచ్ఎంసి ది ఎంటైర్ మున్సిపల్ కార్పొరేషన్ 300 మంది వాళ్ళు కూర్చొని కూడా ఇఫ్ దే విష్ దే కాంట్ అపాయింట్ దేర్ మున్సిపల్ కమిషనర్. వాళ్ళ హెచ్ఎండిఏ అధికారులను అపాయింట్ చేయలేరు, మెట్రో వాటర్ వర్క్స్ వాళ్ళని అపాయింట్ చేయలేరు. అసలు వాళ్ళకి ఏం పవర్స్ లేవు. అండ్ దాని గురించి వాళ్ళు ఎప్పుడు మాట్లాడారు. వాళ్ళు హౌ కెన్ దే పర్ఫార్మ్, how can they protect the people of Hyderabad when it comes to providing drinking water? Water supply organization Metro Water Works is not within the right of the GHMC. So ఇవన్నీ చాలా ఉన్నాయి, కరెక్షన్స్ చేయాలి అండ్ అసెంబ్లీలో సీరియస్ డిస్కషన్ జరగాలి. అండ్ పాలిటీషియన్స్ ఏంటంటే వాళ్ళు దే షుడ్ స్పీక్ ఏ లాంగ్వేజ్ విచ్ ఇస్ మోర్ డిగ్నిఫైడ్ అండ్ పర్టైనింగ్ టు ద సబ్జెక్ట్. రాగద్వేషాలు పక్కకు పెట్టి ప్రజలకు జెన్యున్ సేవ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ పురుషోత్తం రెడ్డి గారు, థ్యాంక్ యూ సుబ్బారావు గారు. ఓవరాల్ గా చెప్పాలంటే ప్రభుత్వం ఇప్పుడు చేపడుతున్న చర్యలు అయితే పై కూతలుగానే కనిపిస్తున్నాయి. మీరిద్దరైతే కన్క్లూడ్ చేశారు. సో లాంగ్ టర్మ్ ప్లాన్ తో పురుషోత్తం రెడ్డి గారు చెప్పినట్టు ప్రభుత్వం దీన్ని కేవలం అసలు ఎన్వైరన్మెంటే పట్టించుకునే పరిస్థితుల్లో అప్పటికప్పుడు కాకుండా ముందు నుంచి ప్లాన్ మున్సిపాలిటీస్ వీరన్నింటితో కూడా రిఫార్మ్స్ మీరు చెప్పారు. అలాగే సుబ్బారావు గారు అయితే కేవలం గ్రామాలకే పరిమితం కాకుండా మొత్తం, ఎందుకంటే ఇది అర్బన్ ప్రాబ్లమ్ గా కూడా మారుతుంది కాబట్టి ఇది ఒక కంటిన్యూస్ ప్రక్రియలో ఉండాలని చెప్పారు. సో థ్యాంక్ యూ సో మచ్. ఇంతటితో చర్చ ముగిద్దాం.